हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण శ్రీల సనాతన గోస్వామి విరచితము శ్రీ శ్రీ బృహద్ భాగవతామృతము మొదటి ప్రథమ ఖండము ప్రథమ అధ్యాయము భౌమ. ఇందులో 12వ శ్లోకం. శృణ్వంతు వైష్ణవాశ్చాశ్రమిదం భాగవతామృతం సుగోపం ప్రాహయత్ ప్రేమ్నా జైమి నిర్జనమే జయం. మూలానువాదము. వైష్ణవులారా, ఈ బృహత్ భాగవతామృతము అను శాస్త్రమును వినుడు. ఈ గ్రంథము మిగుల గోపనీయమైనదే అయినను జైమిని ఋషి జనమేజయ మహారాజుకు చెప్పెను. టీకా తాత్పర్యము. అందువలన ఈ గ్రంథము భగవద్భక్తి శాస్త్ర సమూహం యొక్క సార సంగ్రహ రూపము కావున పరమ సద్ధర్మ శిక్షాదాన పూర్వక సన్మార్గమున జీవులను ప్రవర్తింపచేయును. అంతేగాక ఈ శాస్త్రమునందు భగవద్భక్తి పరమగు శాస్త్రముల యొక్క పరమ మధుర సార రూపత్వము ప్రదర్శించిన కారణమున దీని పేరు భాగవతామృతము అని ప్రసిద్ధిగాంచినది. అందువలన గ్రంథమునకు తగిన నామధేయమే ఇయ్యబడినది అని చెప్పవలను. ఈ విషయమును గూర్చి ముందు ముందు ఇంకను విశేషముగా వివరింపబడును. కావున వైష్ణవులందరూ ఈ భాగవతామృతమును అను శాస్త్రమును శ్రవణం చేయుడు. ఇచ్చట వైష్ణవులనగా ఎవరు మన్నందకి హరే కృష్ణ ఎవరు శ్రీ మన్న నందకిషోరుని చరణ కమలముల యొక్క మకరంద పానాభిలాషులో వారే ఈ శాస్త్ర శ్రవణమునకు అధికారులని గ్రహించవలను. అందువలన ఇతర వ్యక్తులు శ్రవణమునకు అధికారులు కారని సూచించడమైనది. ఎందువలన అనగా అవైష్ణవుల చిత్తము శుష్కము అనగా సరసపూర్ణము కాదు. కావున ఈ గ్రంథ శ్రవణమున వారికి శ్రద్ధ కలుగదు. అశ్రద్ధతో వినుట వలన పాపము కలుగును. కావున వారిని వర్జించుట కూడా కృపా లక్షణమే అగును. ఒకవేళ వైష్ణవ శబ్దమునకు శ్రీ విష్ణు మంత్ర దీక్షిత వ్యక్తి మాత్రమని చెప్పినప్పటికీ పద్మపురాణంలో కూడా ఇట్లు చెప్పబడినది. న్యాస, ముద్ర, ఋషి మరియు చందాదులతో కూడి శ్రీకృష్ణుని అష్టాదశాక్షర లేదా దశాక్షర మంత్రము ద్వారా దీక్షితులైన వారే అనగా ఎవరు సర్వదా శ్రీ విష్ణువును అర్చించుటయందు రతులో వారిని వైష్ణవులుగా తెలుసుకొనవలను. అనగా భక్తి రసికులైన వ్యక్తులందరికీ ఈ గ్రంథ శ్రవణములందు అధికారము కలదని తెలియవలను. ఇంకను ఆ భక్తి రసిక వ్యక్తులతో కూడా ఎవరు నందకిషోరుని చరణారవింద మకరందమును పానం చేయు అభిలాషలో వారు మాత్రమే ఈ శాస్త్రమును శ్రవణం చేయుటకు విశేష అధికారులు కావున వారికే విశేషమగు ప్రీతిని కలిగించునని స్పష్టం చేయబడినది. ఆ సకల వైష్ణవులు గ్రంథకారుని దృష్టిలో ఉండినప్పటికీ శృణ్వంతు వైష్ణవులారా, శ్రవణము చేయుడు అని పరోక్షముగా నిర్దేశించుట ఎందులకు అనిన గ్రంథకారుడు సర్వదా వైష్ణవ చరణములందు అనువృత్తి పరాయణుడైనందున గౌరవవశమున సాక్షాత్తుగా నుండినను పరోక్షముగా నున్నుటల భావించి నిర్దేశించినారు. లేదా హే వైష్ణవ అను సంబోధ పదము ద్వారా మీరు శ్రవణం చేయుడు అని కూడా శాస్త్రము సుగోప్యము, పరమ రహస్యము కావున ఇతిహాసముల ద్వారా దీని అర్థమును నిరూపించుట జరిగినది. హరే కృష్ణ మత. హరే కృష్ణ. భాగవతామృతమును ఈ శాస్త్రమును శ్రీ జైమిని మహాముని పరమ భాగవతుడు అడిగి
భాగవతుడు అడిగే కదా మాతాజీ. భాగవతుడు బాగు అగు మాతాజీ. అగు శ్రీ జనమేజయునికి ప్రకృష్ట రూపమున వివరించి చెప్పెను. వారిరువురును పరమ భాగవతులు ప్రసిద్ధులు. కొందరు శ్రీ జైమిని మునిని కర్మవాద ఋషిగా తలంతురు. కానీ భగవద్గీత యందు మహావిభూతి ప్రసంగమున శ్రీ భగవానుడిట్లు చెప్పాను. వేదములలో నేను సామవేదమును, అట్టి చతుర్వేద శ్రేష్టమగు సామవేదమును బోధించు అధ్యాపకుడు శ్రీ జైమిని ముని. అందువలన ఆయన సామవేదము యొక్క సారస్వతము బాగుగా తెలిసినవాడు అని తెలియవలను. కావున శ్రీ జైమిని భక్తిహీనుడగు కర్మవాది కాదు. భగవద్భక్తి తాత్పర్య మూలకమగు కర్మ ప్రాధాన్యము కలిగిన భక్తి మార్గోపదేశకుడు మాత్రమే. విశేషముగా అతడు తన పురాణమునందు శ్రీ జగన్నాథ దేవుని మాహత్య రాశినే లిపిబద్ధము గావించను. ఇక శ్రీ జనమేజయుడు పరమ భాగవతుడగు శ్రీ పరీక్షణ్ మహారాజు యొక్క పరీక్షణ్ మహారాజు యొక్క పుత్రుడు మరియు పరమ భాగవతుడు. శ్రీ విష్ణు వైష్ణవుల యొక్క కథా రసికుడు. అందువలన ఈ సుగోప్య భక్తి రసమయ భాగవతామృత శాస్త్రము యొక్క వక్త మరియు శ్రోత ఉభయులను సుయోగ్యులే. విశేషముగా పరమ భాగవతుడకు శ్రీ జైమిని అనురాగవశముచే తన శిష్యుడు పరమ భాగవతోత్తముడును అగు శ్రీ జన్మేజయునకు ఈ సుగోప్యముగు శాస్త్రమును ఉపదేశించెను. సారాంశము: ప్రాచీన సంస్కారవంతులు, ఆధునిక ఉత్తమ జ్ఞాన సంపన్నులు నగు భక్తులే భక్తితత్వ ప్రతిపాదకమగు శబ్దమూర్తియగు శ్రీ భాగవతామృతము మున్నగు గ్రంథములను పఠించుట, శ్రవణము చేయుట యందు రుచి గలవారై ఇందురు. మరియు వారి యొక్క ఆ రుచియే వారికి భక్తి తత్వమును బోధగమ్యము చేయును. కానీ ఎవరు శుష్క తర్కయుక్తులయుందురో అట్టివారికి ఈ తత్వజ్ఞానము బహు దూరముగా నుండును. ఏలననగా తర్కమునకు ఎన్నడును ప్రతిష్ట అనునది ఉండదు. తర్క బలముచే ఒక వ్యక్తి స్థిరీకృతము గావించిన సిద్ధాంతము అంతకు మించిన మరొక తర్కశ్రేష్ఠుని వద్ద ఖండింపబడిపోవును. శ్రీ భాగవతామృత గ్రంథమును శ్రవణము చేసిన మాత్రమున వెనువెంటనే శ్రీకృష్ణుని యందు భక్తి ఉదయించినప్పటికీ దానిని ద్వేషశూన్యులై శ్రద్ధా సహకారులై శ్రవణము చేయవలెను. శ్రీ గీతా తత్వమును ఉపసంహారము చేయుచు శ్రీ భగవానుడు ఆ శాస్త్రము యొక్క అధికారి అనధికారి విషయమున ఇట్లు చెప్పెను: ఎవరు శ్రద్ధా సంపన్నులో వారికే ఈ గీతా శాస్త్రమును వివరింపుము. ఏలననగా వారు సంశయ శూన్యులగుట వలన నాయందు పరాభక్తిని పొందెదరు. అతపశ్యాయ అభక్తాయ అశుశ్రూషవే న వాచ్యం. ఎవరు తపస్సు చేయలేదో, భజింపలేదో, సాధన చేయలేదో, ఈ తత్వకథను శ్రవణము చేయ నిత్యగింపరో అట్టి వారికి చెప్పుట ఉచితము కాదు. నచమాం యో భ్యసూయతి.
ఇంకను ఎవరు నన్ను ద్వేషింతురో, ఎవరు నన్ను ప్రేమించరో వారికి కూడా చెప్పరాదు. కారణమేమనినా వారి దృష్టిలో సత్యమనున్నది ఏదీనూ యుండదు. అందువలన వారు ఈ భక్తి తత్వమును కళంకితము చేయుదురు. వారికి చెప్పకుండగా యుండుటయే వారిని అనుగ్రహించినటులా అని తలంపుము. ఉన్నారా వదిన ఎవరన్నా? హరే కృష్ణ. మునీంద్రాగ్నైమినేహ స్కృత్వా భారతజ్ఞానమద్భుతం పరీక్షిన్నందనో పృచ్చతత్తఖిలం శ్రవణోత్పుతకః. మూలానువాదము. శ్రీ పరీక్షితుని పుత్రుడగు శ్రీ జనమేజయుడు శ్రీ జైమిని వద్ద అద్భుతమగు భారత వ్యాఖ్యానమును శ్రవణము చేసి దాని శేష భాగమును శ్రవణము చేయు ఉత్కుతతో ఇట్లు ప్రశ్నించాను. టీకానువాదము. ఈ శాస్త్రములో ఏ సమయములో ఎక్కడ చెప్పబడినది అనే ప్రశ్నకు సమాధానముగా మునీంద్రాత్ మున్నగు శ్లోకమును చెప్పుచున్నారు. జైమిని మునీంద్రుని వద్ద భారతాఖ్యానమును అనగా భరతవంశ రాజుల ఆఖ్యానమును జనమేజయుడు శ్రవణము చేసి దాని తదుపరి చివరి అంశమును వినుటయందు ఉత్సాహముతో ఇట్లు ప్రశ్నించెను. శ్రీ జనమేజయ ఉవాచ. నైవైశంపాయనాత్ ప్రాప్తో బ్రహ్మాన్ యో భారతే రసః తత్వో లబ్ధః తచ్చేషం మధురేణ సమాపయ. మూలానువాదము. శ్రీ జనమేజయుడు ఇట్లు అడిగెను. ఓ బ్రహ్మాన్, నేను వైశంపాయన మహర్షి ముఖార విందము నుండి భారత శ్రవణమున ఏ రసమును పొందలేకపోయితునో దానిని మీ వద్ద పొందితిని. కావున ఆ భారతము యొక్క శేష భాగమును మధుర రసము ద్వారా సమాపనము చేయుడు. టీకానువాదము. ఓ బ్రహ్మాన్, సాక్షాత్తు వేదమూర్తి శ్రీ జైమిని, నేను మహర్షి శ్రీ వైశంపాయన నుండి భారతాఖ్యానమును శ్రవణమునందు ఏ రసమును పొందలేకపోయితినో ఆ రసమును మీ ముఖార విందము ద్వారా పొందుతిని. కారణం ఏమనినా అది భగవద్భక్తి రసముతో కూడి చెప్పబడినది. అందువలన ఆ భారత శేషభాగమును మధుర రసము ద్వారా సమాపానము చేయుడు. ఏ విధముగా లోకమున వగరు చేదు మున్నగు రసముల పరివేశము అనంతరము శిఖరిని మున్నగు ద్రవ్య విశేషముల ద్వారా భోజనమును సమాప్తి చేయుదురో అట్లే మీరు కూడా మధురన సమాపయేత్ అను న్యాయానుసారము మధుర రసమగు కథ ద్వారా పరితృప్తిని చేయుడు అనున్నది ధ్వనించుచున్నది. శ్రీ జైమినీరు వాచ. సుఖదేవోపదేశే నిహతాశేషే సాధ్వసం సమ్యక్ ప్రాప్తం సమ్మిస్తార్థం శ్రీకృష్ణ ప్రేమ సంప్లుతం సన్నికృష్ణ నిజాభీష్ట తదారోహణ కాలకం. శ్రీమత్ పరీక్షితం మాత పశ్చాత్త కృష్ణ తత్తర విరాటతనయై కైకాంతే పృచ్ఛదేన నృపోత్తమం ప్రబోధ్యాందితాతేన పుత్రేణ స్నేహ సంప్లుత. మూలానువాదము. శ్రీ జైమిని ఇట్లు చెప్పెను. ఓ నృపోత్తమ, శ్రీ సుఖదేవుని ఉపదేశముల వలన శ్రీమత్ పరీక్షితుని నిఖిల భయము వినిష్టమయ్యెను. ఇంకను అతడు సమ్యక్ రూపమున పితృవర్గ ఫలప్రాప్తుడై శ్రీకృష్ణ ప్రేమరసమునందు నిమగ్నుడయ్యను. కాని ఆయన యొక్క అభీష్ట పదమును అనగా శ్రీ గోలోకమును అధిరోహించు కాలము ఆసన్నమైను.
అప్పుడు పుత్రవాత్సల్యముచే జననియగు విరాట్ రాజు యొక్క తనయ అనగా ఉత్తర పుత్ర శోకముచే కాతర అయినను పుత్రుని ద్వారా ఓదార్చబడిన ఓదార్చబడినది అయి ఆనందముతో శ్రీకృష్ణ కథాశ్రవణమునందు అత్యంత ఉత్సుకురాలై ఈ విధముగా ప్రశ్నించెను. టీకానువాదము. శ్రీ ఉత్తరాదేవి ఈ చెప్పబోవు విషయము గురించి ప్రశ్నించాను. ఆ విషయమునే ఉత్తరా పరీక్షిత్ సంవాద అని వివరించుచున్నారు. శ్రీ జైమిని ఇట్లు చెప్పెను. ఓ నృపోత్తమ, జయమే జయ, శ్రీమత్ పరీక్షిత్తులోని అతని జనని మరియు విరాట తనయగు శ్రీ ఉత్తరాదేవి ఈ విధముగా అడిగెను. అనగా ఈ చెప్పబో విషయమును 3 శ్లోకంలో వివరించుచున్నారు. ముందుగా అర్థ శ్లోకంలో వక్త యొక్క మహాత్మ విశేషము ప్రతిపాదించబడినది. పరమ పూజ్యపాదుడు శ్రీ వేదవాస నందనుడగు శ్రీ సుఖదేవుడు ఉపదేశించగా అనగా శ్రీమద్ భాగవత మహాపురాణ కథనము ద్వారా దానిలోని శిక్షణ ద్వారా ఎవరి యొక్క సకల భయములు వినిష్టమైనవో ఆ భయములు ఎట్టివి అనిన తక్షక దంశన భయము సంసారాది అశేష భయములు సంపూర్ణములుగా నశింపగా ఎవరు నిశ్చలములుగా పూర్తి ధర్మార్థ కామ మోక్షములు అనేది చతుర్విధ ఫల పురుషార్థములను పొంది శ్రీకృష్ణ చరణాల వింద ప్రేమరస ప్రవాహమునందు నిమగ్నుడు అయ్యను ఎవనికి తన అభీష్ట ప్రథమగు శ్రీ వైకుంఠావరోహణ సమయం సమీపించినదో అట్టి నృపోత్తముడగు శ్రీ పరీక్షిత్తుని అతని తల్లి యగు శ్రీమతి ఉత్తరాదేవి ఇట్లు అడిగెను. ఒకవేళ శ్రీ సుఖదేవిని ఉపదేశానంతరము అతనికి శ్రీ వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా, కావున అతడు మరలా రాజ్యమునకు తిరిగి వచ్చుట లేదా పైన చెప్పిన విధముగా తల్లి ప్రశ్నించుట అనునవి ఎట్లు సంభవము అని అడిగిన సమాధానముగా సన్నికృష్ణ ఇత్యాది శ్లోకములను చెప్పుచున్నారు. మాతాజీ ఉన్నారు ఎవరైనా? వెళ్తా మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. శ్రీ సుఖదేవుడు వెడలిన తర్వాత పరీక్షిత్ మహారాజు తన అభిష్ట పదమును అధిరోహించుటకు పూర్వము గల స్వల్పమగు కాలమునందే ఆ తల్లి పరీక్షిత్తుని ప్రశ్నించుటయు దానికి అతడు సమాధానము ఇచ్చుటయు జరిగినని గ్రహించవలెను. ఆయన తల్లి పుత్రశోకములో కాతరమై ఉండెను. అనగా పుత్రునితో భవిష్యత్తులో వినియోగము ఉత్పన్నమగునను శోకముచే. అటువంటప్పుడు ఏ విధముగా ప్రశ్నించి తినది అనిన ఉత్తర శ్రీకృష్ణ తర్పరురాలు అనగా శ్రీకృష్ణ కథాశ్రవణమునందు అత్యంత ఉత్సుకత కలది అయి ఉండెను. కావుననే ఏకాంతమున చెప్పుబోవు పరమా రహస్యమగు విషయమును గూర్చి అడిగెను. ఒకవేళ పరమ భాగవతుడగు తన పుత్రుని వియోగ శోకముచే కాతరావస్థయందు అట్టి ప్రశ్నకు సమాధానమునకు మాత్రం ఎట్లు వినగలుగును అను సంశయము కలుగవచ్చును. అతి వేగముగా అతి ఏయగాక ఏ విధముగా దానిని అనుభవమునకు తెచ్చుకొనును అనగా దానికి సమాధాన మేమినని ప్రబోధ్యానందిత తన పుత్రుడగు శ్రీ పరీక్షిత్ మహారాజు సంసారము యొక్క జనన మరణాది నిత్యత్వరూపమగు తత్వజ్ఞాన ఉపదేశ దానము ద్వారా ఆమెను ప్రబోధితురాలను చేసెను. అట్లే ఆమె కూడా అత్యంత ఉత్సాహముతో అనుభవమును పొంది ఆనందితురాలయ్యను. ఈ విధముగా ఆమె శ్రీకృష్ణ ప్రేమయందు లేదా పరమ భాగవతుడగు తన పుత్ర స్నేహ రసమున నిమగ్నురాలయ్యున్న
కారణమున ఆమెకు ఆ విధముగా ప్రశ్నించుట దాని సమాధానమును విని అనుభూతి నొందుట ఆశ్చర్యకరమైన విషయమేమనియుగాదు. సారాంశము సాధారణ జీవులు విషయములో లోకాంతర ప్రియజనులతో మిలనమునకై జన్మాంతర అపేక్ష ఉండవలసి వచ్చును. అతివేయేగాక జన్మాంతరము కూడా కర్మపరతత్రము కావున ప్రియుల సంగమము ప్రాప్తించకపోవచ్చును. మరియు అనుకూల కర్మవశమున ప్రియ సమ్మిళనము జరిగినప్పటికీ ఇహలోక త్యాగము, జన్మాంతర ప్రాప్తి ఈ రెండిటి సంధికాలమున అంతరములో ఇతరుల ప్రియ విచ్ఛేద దుఃఖము అనుభవించవలసి ఉండును. కానీ శ్రీ ఉత్తరాదేవి లేక శ్రీ పరీక్షిత్ మహారాజులకు అట్టి దుఃఖము లేదు. కారణమేమనినా వారి యొక్క పాదర్శద దేహము నిత్యము కావున ఆ దేహమునందే కృష్ణ ప్రాప్తిని పొందిరి. అందువలన వారికి జన్మాంతర ప్రాప్తి కాలమునకు సంబంధించిన అల్ప సమయము కూడా ప్రియతము శ్రీకృష్ణ ప్రాప్తిలో అంతరాయము కలుగలేదు. మరియు వరకటలీల యందు శ్రీకృష్ణుడు ప్రాప్తిలో విలంబనము విఘ్నమును కలిగించలేదు. ప్రకటన లీల యందు వారి భావానుసారము లేదా లీలావశమున జరిగినప్పటికీ సాధారణ జీవాభిమానము కలిగి దానికి అనుగుణముగా లోక చక్షువులకు అంతర్ధనాది లీలలను ఆవిష్కరించుచును. కానీ వారి యొక్క పాదర్శతత్వము తదుచిత అభిమానము చెక్కు చెదరక ఉండుటకు వలన శ్రీమతి ఉత్తరాదేవి శ్రీకృష్ణ కథారసమునందు నిమగ్నమయ్యెను. శ్రీ ఉత్తరోవాచ యచ్చుకేనోపదిష్టం తే వస్తనిష్కృత్యస్తస్య మే సారాం ప్రకాశయ క్షీరాబ్దో వామృతం. మూలానువాదము. శ్రీ ఉత్తర చెప్పెను, వస్తః నీవు శ్రీ సుఖదేవుని ముఖకమలము నుండి ఏ ఉపదేశమును పొందితివో క్షీరసాగరము నుండి అమృతమును వెతికి తీసినట్లులా నీ బుద్ధి ద్వారా దాని సారాంశము వెలికి తీసి నాకు వివరింపుము. టీకానువాదము. ఓ వత్స, నీవు శ్రీ సుఖదేవుని ద్వారా ఏ ఉపదేశం పొందితివో దాని యొక్క సారాంశము పరమ ఉపదేశాంశము వెలికి తీసి నాకు చెప్పుము. దీని ద్వారా చెప్పబో విషయము యొక్క పరమ గోపనీయత్వము సూచించబడుచున్నది. అట్టి ఎడ నీవు శ్రీమద్భాగవతము యొక్క సారభూతమైన రహ క్రీడాఖ్యానమే అనగా రాసక్రీడ వినేదవా అనిన దానికి సమాధానముగా నిష్కృష్య మున్నగునవి చెప్పుచున్నారు. యంత్రము ద్వారా చెరకు రసమును పిండి ఏ విధముగా క్రమముగా ముందుగా సారాంశమగు రసమును అనగా హేయనమగు అంటే పిప్పిని అంశమును విడిచిపెట్టి క్రమముగా దానికి సారమగు బెల్లమును దాని నుండి పరమోపాదేయమగు చక్కెర అంటే పంచదారను పొందెదము. అట్లే నీ విశుద్ధ బుద్ధి ద్వారా శ్రీమద్భాగవతము యొక్క సరసత్వమును క్రమపూర్వకముగా విచారణ ద్వారా నీ అనుభవ పర్యంతరము అనగా పరమ గోపనీయమగు బృందావన రహ క్రీడ ఆఖ్యానమును వర్ణింపుము.
దానికి తగిన అపురూపమైన దృష్టాంతము ఏ విధముగా క్షీరసాగరము నుండి మదనము ద్వారా అమృతము వెతికి తీసిరో అట్లు. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ఆ, ఈ లేదంటే శ్లోకం జపం ఒకటి చదవండి చేయమంటారా? మాతాజీ. ఈ శ్లోకం ఒకటి చదివాను మాతాజీ. జయమిండు వాచ్. మాతాజీ ఈ శ్లోకం ఒకటి చదవండి మాతాజీ. సరే మాతాజీ. హరే కృష్ణ. శ్రీ జైమినీరువాచ ఉవాచ సాదరం రాజా పరీక్షిన్ మాత్మవచ్చల శ్రుతాత్యాదుత గోవింద కథాక్యావా రసోత్సుక. మూలానువాదము. శ్రీ జైమిని చెప్పెను, మాతృవత్సలుడు పరీక్షిన్ మహారాజు తన గురుదేవులు శ్రీ సుఖదేవుని ముఖకమల వినిస్తృతమైన అత్యద్భుతమైన శ్రీ గోవింద కథాఖ్యాన రసముచే ఉత్సాహితుడై ఆదరముతో ఈ విధముగా చెప్పసాగాను. టీకానువాదము. మాతృవత్సలుడు శ్రీ పరీక్షిత్ మహారాజు తాను శ్రీ సుఖదేవుని ముఖ కమలము నుండి శ్రవణము చేసిన అత్యద్భుతమైన శ్రీ గోపాలదేవుని కథారసమును వర్ణించుటకై ఉత్సుకుడయ్యను. ఇంకను తల్లియగు ఉత్తర అడుగుట వలన పరమ ఆదరముతో చెప్పనారంభించెను. ఎలననగా అతడు తల్లి ఎడల మిక్కిలి వాత్సల్యము గలవాడు కావున అత్యంత నిగూఢమైనప్పటికీ శ్రీ భాగవత తత్వమును వర్ణింపసాగెను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల సనాతన గోస్వామికి జై. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ మాతాజీ. జపం చేస్తారా మాతాజీ? చేస్తా మాతాజీ. హరే కృష్ణ. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప వ్రజపతి స్వామితి నామినే. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామితి నామినే. నమ సద్భక్తమనాయ మణిపూర ఉద్భవాయ చ శిల ప్రభుపాదాల సత్వాని ప్రచారా నిరతాయతే. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే.
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे, हरे कृष्ण 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 कृष्ण हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम हरे हरे, हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम हरे हरे,
हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम हरे हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे 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 कृष्णा महामंत्र जपान की जय। शिला प्रभुपाद की जय। युग धर्म कलयुग धर्म हरे कृष्णा महामंत्र जपान की जय। हरे कृष्ण।